ప్రకాశం జిల్లా కొనకనమెట్ల జిల్లా పరిషత్ పాఠశాల వార్షికోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. పాఠశాల ప్రధానోపాధ్యులు ఎస్ రామాంజనేయులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా 10వ తరగతి విద్యార్థులు సరస్వతి పూజ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన మండల వైద్యాధికారి ఎస్పి బాలయ్య, జన విజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు దాసరి గురుస్వామి మరియు పలువురు వక్తలు మాట్లాడుతూ విద్యార్థులు మూఢ విశ్వాసాలకు దూరంగా ఉండాలని, విద్యార్థి వయసులో ఉన్నప్పుడే జీవిత లక్ష్యాలను సరైన క్రమంలో చేరుకోవడానికి కృషి, పట్టుదల కలిగి ఉండాలని అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని, దానివల్ల కలిగే అనార్థాలకు చదువు పాడి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు చెడ్డ పేరు వస్తుందని, కాబట్టి చిన్నతనం నుండే సెల్ ఫోన్లు వాడకం తగ్గించి జ్ఞానాన్ని పెంపొందించుకొని అందరికీ మంచి పేరు తేవాలని కోరారు. 10వ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి పాఠశాలకు, ప్రధానోపాధ్యులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ కడెం ఆంజనేయులు మాట్లాడుతూ 10వ తరగతిలో 10కి 10 సాధించిన వారందరికీ 10,116 అందిస్తామని హామీ ఇచ్చారు. వార్షికోత్సవం సందర్భంగా అనేక మంది దాతలను శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. భోజన కార్యక్రమం అనంతరం విద్యార్థులు డ్యాన్సులతో, కేరింతలతో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో మర్రిపాలెం ప్రధానోపాధ్యులు ఎస్ నాగేశ్వరరావు, ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యులు జి వెంకటరాజు, యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు పిల్లి రమణారెడ్డి, కొనకనమెట్ల కాంప్లెక్స్ చైర్మన్ పోలు శ్రీనివాసరెడ్డి, కొనకనమెట్ల యూటీఎఫ్ మండల అధ్యక్షులు బి కృపారావు, పాఠశాల ఉపాధ్యాయులు దాసరి గురుస్వామి, టి రామారావు, పి ఆంజనేయ చౌదరి, జట్ల రవికుమార్, బాదం రవికుమార్, యుద్ధం శ్రీనివాసులు, నాయబు రసూల్, పద్మజ, సుభాషిణి మరియు గ్రామ పెద్దలు ఎక్కంటి తిరుపతి రెడ్డి, పగడాల వెంకటేశ్వర్లు పాల్గొని విద్యార్థులను ఆశీర్వదించారు.